బోడుప్పల్ బాధితులకు న్యాయం చేయాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రామోలు డిమాండ్ చేశారు. బోడుప్పల్లో ప్రభుత్వమే అవుట్లకు పర్మిషన్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వక్ఫ్ భూముల పేరుతో తమ స్థలాల క్రయ విక్రయాలు నిలిపివేయటం అన్యాయమన్నారు. ప్రభుత్వం ట్యాక్సులు కట్టించుకొని ఇప్పుడు వక్ఫ్ భూములంటే ఇళ్లు కట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యతో 7,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలిపారు. ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. 350 ఎకరాల భూమిలో గతంలో ప్లాట్లు చేసి అమ్మిర్రు. అప్పుడు పర్మిషన్లు ఇచ్చిర్రు, రిజిస్ట్రేషన్లు అయినాయి, లోన్లు ఇచ్చిర్రు, అనేక రకాలుగా సౌకర్యాలు కల్పించారు. రోడ్డు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు కల్పించినాయి. మరి ఎక్కడో ఒక ప్లాటు రేపు పిల్లల భవిష్యత్తు కోసం, లేకపోతే ఒక ఇల్లు కొనిపెట్టుకొని రేపు మా పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు ఉపయోగపడతాయని చెప్పి ఆపుకుంటే అది ఈరోజు ప్రభుత్వం ఏమో 2020లో ఒక జీవో జారీ చేసేసి ఆ జీవో ప్రకారం ఇల్లు అవన్నీ కూడా వక్ఫ్ బోర్డు స్థలాలు, మీ సొంత స్థలాలు కావు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం అంటూ ఉన్నది. అయితే మేము మరి గతంలో ఇదే భూమి వక్ఫ్ బోర్డు భూమి అంటే మేము కొనకపోతాం కదా, లోన్లు తీసుకోకపోతాం కదా. మరి ఈరోజు ఎక్కడ పోవాలి? వీళ్ళంతా 7,000 కుటుంబాలు ఇలా రోడ్డు పడే పరిస్థితి అయిపోయింది. పెళ్ళిళ్ళు ఆగిపోతూ ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అయిపోయింది. సుమారు 7,000 కుటుంబాలు ఇలా రోడ్లు పడి